హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఐఎన్ఆర్ మిత్ర. బ్రహ్మకుమారీస్ సంస్థ వారు కిమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలో నిర్వహించినటువంటి ఈ సమావేశంలో ముఖ్య వక్తగా పాల్గొన్నటువంటి మేడం పీకే శివాని గారి యొక్క ప్రసంగం నిన్నటి ఎపిసోడ్లో దాదాపు పూర్తిగా ఇంగ్లీష్లోనే సాగింది. అది మీకు అందరికీ అర్థం కాకపోవచ్చు, కానీ ఈరోజు ఈ ఎపిసోడ్లో మాత్రం పూర్తిగా స్వరూప మేడం గారు అనువదించారు. తెలుగులో చాలా ముఖ్యమైనటువంటి ఎగ్జాంపుల్స్ మేడం గారు చెప్పుతున్నారు. మేడం శివాని గారి ప్రేరణాత్మకమైన ప్రసంగాన్ని పూర్తిగా వినండి, మీ జీవితాన్ని సరి అయిన దారిలో మలుచుకోండి. చెప్తున్నారు దీది. Now for example, this situation, every time in the day situation after situation is coming. Now sisters prepared for 1 month, you all also, everybody prepared. Everything was certain that we will have translation simultaneously. Everything prepared. This is life. You prepare everything. Last minute anything can change. మనము ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాము, సిస్టర్స్ కూడా ట్రై చేస్తున్నారు లైవ్లో ట్రాన్స్లేషన్ ఇద్దామని, కానీ అవ్వలేదు. లైఫ్ అంటేనే అలా ఉంటుంది, ఎన్ని ప్రిపేర్ అయినా లాస్ట్లో మార్పు ఉంటుంది. Does that happen in life also? Yes. We can plan a lot in life. We can plan for ourselves, you can plan for your children. There is so much we plan. But 1 second, everything changes. మన జీవితం కూడా అంతే. మనం ఎన్నో ప్లాన్ చేసుకుంటాం మన కోసం, పిల్లల కోసం, అన్నిటి గురించి, కానీ లైఫ్లో సడన్గా మార్పు అనేది వస్తుంది. Which means everything that is happening in my life, I am taking care, but everything is not in my control. అంటే దాని అర్థము, మనం జీవితంలో ఎన్నో చేస్తున్నాం కానీ అవన్నీ మన కంట్రోల్లో ఉంటాయని అనడానికి లేదు. Do we agree that everything is not in my control? Raise your hand. ఎవరెవరికి మన జీవితం మన కంట్రోల్లో ఉండదు అనుకుంటున్నారో వాళ్ళందరూ చేతులు ఎత్తండి. Now, when something here is not in my control, put your finger here. How I think about it, how I feel about it, is that in my control? మన జీవితంలో ఏదైనా మన కంట్రోల్లో లేనప్పుడు మీ వేలు ఇక్కడ పెట్టుకోండి. మన మానసిక స్థితి మన కంట్రోల్లో ఉంటుందా ఇప్పుడు? So when we say I get stressed, I get angry, I get worried, I get tensed, it is because of something that is happening outside. మనం ఎప్పుడైతే నాకు టెన్షన్ ఉంది, స్ట్రెస్ ఉంది అంటున్నామో, అది ఎందుకు అంటున్నాం? బయట జరిగేటువంటి విషయాల ప్రభావంలోకి వెళ్ళి అంటున్నాం. What is happening in our life, does it affect the mind? జీవితంలో జరిగే విషయాలు మన మనసుని ఎఫెక్ట్ చేస్తున్నాయా? చేతులు ఎత్తండి, అడుగుతున్నారు. Close your eyes for 10 seconds. 10 నిమిషాలు మీ కళ్ళు మూసుకోండి అందరూ. Think of the last time you got angry. లాస్ట్ టైం మనకి ఎప్పుడు కోపం వచ్చింది ఒకసారి గుర్తు చేసుకోండి. Just bring everything on the screen of your mind. Look at this scene. What happened? మీ మనసుని స్క్రీన్ పైన ఒకసారి చూడండి, గుర్తు చేసుకోండి ఏం జరిగింది అప్పుడు కోపం వచ్చినప్పుడు. Whose mistake was it? ఎవరిది తప్పు అప్పుడు? What did they do wrong? వాళ్ళు ఏం తప్పు చేశారు? And how did I react? అప్పుడు నేను ఎలాగా రియాక్ట్ అయ్యాను? And when I reacted, my mind said, they did wrong, that's why I got angry. అప్పుడు నేనేమనుకున్నాను నా మనసులో, వాళ్ళు తప్పు చేశారు కాబట్టి నాకు కోపం వచ్చింది. So I believed that getting angry is fine, it's natural. కాబట్టి తప్పు చేయడం అనేది, అలాంటప్పుడు నాకు కోపం రావడం అనేది నార్మల్ అనుకున్నాను నేను. Now just 2 seconds. Just visualize that the same situation will come tomorrow. ఇప్పుడు ఒకసారి విజన్ చూద్దాము. అదే సిచ్యువేషన్ రేపు మళ్ళీ జరగబోతోంది. Same person, same mistake. అదే వ్యక్తి అదే తప్పు చేస్తారు. Tomorrow. రేపు చేస్తారు. Can you be different in that situation when they make the same mistake? అదే తప్పు వాళ్ళు చేసినప్పుడు
మీరు భిన్నంగా ఉండగలరా? Can you be calm and in control when they make a mistake? ప్రశాంతంగా శాంతిగా ఆ సమయంలో మీరు ఉండగలరా? Can you discipline them? Say what you have to say, but say it softly and respectfully. క్రమశిక్షణతో వాళ్ళకి చెప్పాలనుకున్నది ఖచ్చితంగా ప్రశాంతంగా చెప్పగలరా? Say the same words, but say them with respect and softness. అవే మాటలు అనండి, కానీ గౌరవంతో మృదువుగా నెమ్మదిగా అనండి. How many feel it's possible? అలా చేయగలమనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. Which means, who created the anger? They were the cause of the anger, or I chose to get angry? అంటే వాళ్ళు కారణమా మన కోపానికి, లేక మనం కోపంగా ఉండడానికి నిర్ణయించుకున్నామా? Again, put both your hands out. మళ్ళీ రెండు చేతులు ఎదురుగా పెట్టుకోండి. Put the situation on the left hand side and put your mind on the right hand side. ఇప్పుడు ఆ పరిస్థితిని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పెట్టుకోండి, ఎడమ చేతి మీద, కుడి చేతి మీద మీ మనస్సును పెట్టుకోండి, ఎదురుగా పెట్టుకోండి. చేతులు అందరూ చూస్తున్నారు దీది. Today we are living a life saying, I am angry because of, I am tensed because of. మనం అంటున్నాము, ఈరోజు నా కోపం ఫలానా వల్ల వచ్చింది, నాకు ఈరోజు అశాంతి ఫలానా వాళ్ళ వల్ల వచ్చింది అని. Even if somebody asks you, why are you so happy today? We say, because something very nice happened. మన ఎవరైనా ఏంటి ఈరోజు అంత ఆనందంగా ఉన్నామంటే కూడా ఫలానాది జరిగింది అందుకే ఆనందంగా ఉన్నామంటాం. So we are saying everything happening in my mind is happening because of what is happening outside. నా మనసులో ఏదైతే జరుగుతుందో అదంతా బయట జరిగే పరిస్థితులు, వ్యక్తుల వల్ల అవుతుందని చెప్తున్నాం. So my mind became dependent on what is happening outside. కాబట్టి నా మనస్సు బయట ఏం జరుగుతుంది అనే దాని మీద డిపెండ్ అయిపోయి ఉంది. So if the outside situation is not perfect, my mind is also not fine. బయట పరిస్థితి పర్ఫెక్ట్గా లేకపోతే నా మనసు కూడా పర్ఫెక్ట్గా ఉండదని నిర్ణయం చేసుకున్నాం. So the remote control of my mind went into the outside world's hand. నా రిమోట్ కంట్రోల్, మనసు యొక్క రిమోట్ కంట్రోల్ అవతల వాళ్ళ చేతుల్లో పెట్టేశాం. So somebody says one nice word, I am happy. Somebody says one wrong word, I become sad. ఎవరైనా ఒక మంచి మాట చెప్తే నా గురించి చాలా సంతోషపడిపోతాను, ఎవరైనా ఒక తప్పుగా మాట్లాడితే నేను బాధపడిపోతాను. So remote control of my mind went to too many people's hands. మరి నా రిమోట్ కంట్రోల్ చాలా మంది చేతుల్లోకి వెళ్ళిపోయింది ఈ విధంగా. Yes? అవునా? Yes? ఎస్ అంటే చేతులు ఎత్తండి. Today we are going to take remote control back into our hand. మన రిమోట్ కంట్రోల్ మళ్ళీ మన చేతుల్లోకి ఈరోజు తీసేసుకుందాం. Here is situation, put it on your hand, and here is my mind. మీ సిచ్యువేషన్ ఇలా చేతిలో పెట్టుకోండి, మీ మనస్సుని ఇక్కడ వేలు పెట్టి చూపించండి. Put somebody on this hand, some family member. ఈ చేతి మీద మీ ఫ్యామిలీ మెంబర్ని కానీ ఎవరినైనా పెట్టుకోండి. They can behave wrongly. వాళ్ళు ఇక్కడే ఉంటారు. They can cheat, they can lie. వాళ్ళు అబద్ధం చెప్పచ్చు, మోసం చేయొచ్చు. They can do wrong every day. వాళ్ళు రోజు తప్పులే చేస్తూ ఉండొచ్చు. But who creates the hurt and the pain here? కానీ ఇక్కడ మనసులో ఎవరు బాధ, దుఃఖాన్ని క్రియేట్ చేస్తున్నారు? They do the wrong outside. But can they enter into my mind? వాళ్ళు బయట తప్పు చేస్తున్నారు, అది నా మనసు లోపలికి నేను తీసుకువెళ్ళాలా? Can they enter into my mind and create the pain here for me? వాళ్ళు నా మనసులోకి దూరి నా మనస్సుకి బాధ కలిగించగలరా? Yes or no? Can they create the pain in my mind? No. They only will do the wrong here. వాళ్ళు తప్పు చేసి నా మనసుని బాధ పెట్టగలరా? లేదు, వాళ్ళు ఇక్కడ ఉన్నారు తప్పు చేస్తూ. Who creates the pain here? నా మనసులోకి బాధ ఎవరు క్రియేట్ చేస్తున్నారు? Put the finger. Who creates the pain here? They or I? ఎవరు క్రియేట్ చేస్తున్నారు? వాళ్ళ మనమా? వేలు చూపించండి, ఎవరు క్రియేట్ చేస్తున్నారు మనకి దుఃఖము? Now look at the person sitting next to you. Everyone, look at the person sitting next to you.
నా పక్కన కూర్చున్న వారి వంక చూడండి అందరూ. They are talking rudely to you. వాళ్ళు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. They are shouting at you. మీ మీద అరుస్తున్నారు వాళ్ళు. They are saying wrong things about you. మీ గురించి తప్పుగా నిందలు వేస్తున్నారు. They are saying it in front of everybody. అందరి ముందు మిమ్మల్ని అంటున్నారు. They can do that. వాళ్ళు అది చెయ్యొచ్చు. Can she enter my mind and create hurt over here for me? Dukha. ఆమె నా మనసులోకి దూరి నా మనసుని దుఃఖపరచగలదా? Can they enter into my mind? Yes, no. But when they are wrong to me, when they speak rudely to me, what I think about them starts creating the pain in my mind. వాళ్ళు తప్పు చేయొచ్చు, వాళ్ళు నింద చేయొచ్చు, కానీ వాళ్ళు అలా చేసినప్పుడు నా మనసులో నేను క్రియేట్ చేసుకుంటున్నటువంటి ఆలోచనే నా దుఃఖానికి బాధకి కారణం. So who creates the pain here? మరి ఎవరు క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ బాధని? They or I? వాళ్ళ నేనా? They or I? వాళ్ళ నేనా? Chalo, put the finger. They or I? Who creates చూపించండి. my pain? అక్కయ్య ఎవరు క్రియేట్ Everybody- చేస్తున్నారు? everybody has to do this. వేలు They or I? చూపించండి అంటున్నారు. అవతల వాళ్ళ నేనా? Till now, what were we saying? They. We have lot of names on the list. They caused me the dukh. ఇప్పటి వరకు మనం చాలా మందిని చూపిస్తూ అన్నాం వాళ్ళు 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 అంటుంది. They did wrong. వాళ్ళు తప్పు చేశారు, They behaved badly. వాళ్ళు తప్పుగా ప్రవర్తించారు. But the remote control of my mind is in my hand. కానీ మన రిమోట్ కంట్రోల్ మన చేతుల్లో, మన మనసులో ఉంది. This is emotional wellness. ఇదే ఎమోషనల్ వెల్నెస్ అంటే. Where we take back the remote control into our hand. మన రిమోట్ కంట్రోల్ మన చేతుల్లోకే మనం తీసేసుకోగలగాలి. Tomorrow, someone is not right to you. They behave badly. రేపు ఎవరైనా తప్పుగా మీతో ప్రవర్తించవచ్చు. Even if you get angry, even if you get upset, even if you cry, it's okay. మీరు బాధపడినా, మీరు ఏడ్చినా, ఏం జరిగినా కానీ, But don't say they are the cause of my pain. ఎవరిని కూడా మనం అనొద్దు వాళ్ళే నా దుఃఖానికి కారణమని. Who is the cause of my pain? Put the finger. ఎవరు నా బాధకు కారణం? వేలు చూపించండి. Put the finger. So Where now to the put finger it? changes from they and comes to only me. This is power. This is power. వేలు బయటికి చూపించడం, వాళ్ళు 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 అనడం నుంచి నా వైపు చూపించుకోవడం, అదే శక్తి. అది శక్తి. So everybody will say this together, okay? They will repeat it after you. They did wrong. I created anger. వాళ్ళు తప్పు చేశారు, నేను కోపం చేశాను. ఇది Everyone has to say అందరూ this. చెప్పండి నాతో పాటు. వాళ్ళు తప్పు చేశారు, చెప్పండి అందరూ. నాకు కోపం వచ్చింది. They spoke rudely. I created hurt. వాళ్ళు తప్పుగా మాట్లాడారు, నేను బాధపడ్డాను. Okay? They did something nice. I created the happiness. వాళ్ళు మంచిగా ఉన్నారు, చెప్పండి అందరూ. నేను సంతోషంగా ఉన్నాను. So this mind is in whose control? ఇప్పుడు ఈ మనసు ఎవరి కంట్రోల్లో ఉన్నట్టు? My control. Now, if you have come with family and they are sitting next to you, turn, look at them. ఇప్పుడు మీరు కనుక మీ ఫ్యామిలీతో కలిసి వస్తే వాళ్ళ వైపుకు తిరిగి And ఒకసారి say to them, వాళ్ళతో చెప్పండి, from today, you cannot hurt me or upset me. ఈ రోజు నుంచి మీరు నన్ను బాధ పెట్టలేరు, నన్ను అప్సెట్ చేయలేరు అని చెప్పండి. My mind is in my control. నా మనస్సు నా కంట్రోల్లో ఉంది. Okay? చెప్పండి అందరూ. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో వస్తే ఒకరితో ఒకరు చెప్పుకోండి, మీరు నా మనసుని బాధ పెట్టలేరు, నా మనస్సు నా కంట్రోల్లో ఉంది అని చెప్పండి. How many ready now to practice this? ఇది ప్రాక్టీస్ చేయడానికి ఎవరెవరు రెడీగా ఉన్నారు?
If we start practicing this little bit, we will shift from that left hand emotions which reduce mind power to right hand emotions which will charge the mind power. ఇది కనుక మనం ప్రాక్టీస్ చేస్తే మన లెఫ్ట్ సైడ్ ఏవైతే ఎమోషన్స్ మనం అనుకున్నామో వాటి నుంచి మన శక్తి మారి రైట్ సైడ్ ఎమోషన్స్ వైపుకి వెళ్ళగలుగుతాం. Every time to remember, there are two worlds, one outside, one inside. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, రెండు ప్రపంచాలు ఉన్నాయి, ఒకటి బయటది ఒకటి లోపలిది. Outside world, not in my control. అవుట్ సైడ్ వరల్డ్ నా కంట్రోల్లో లేదు, బయట ప్రపంచం. Are your children in your control? మీ పిల్లలు మీ కంట్రోల్లో ఉన్నారా? Are your people at work in your control? మీతో పని చేసేవాళ్ళు మీ కంట్రోల్లో ఉన్నారా? Even our body, suddenly there will be some problem, some pain, some disease, not in our control. మన శరీరం కూడా సడన్గా పెయిన్ వస్తుంది, సడన్గా నొప్పి ఉంటుంది, అది కూడా మన కంట్రోల్లో లేదు. There is only one part where it's controlled, here. కేవలం ఒకే ఒకటి మన కంట్రోల్లో ఉంది, అది మన శక్తి ఇక్కడ ఉంది. Put your left hand out like this. Tomorrow morning when you get up, you feel that your hand is paining. ఈ ఎడమ చేతి ముందుకు పెట్టండి, పెట్టి రేపు పొద్దున్న ఈ చెయ్యి మీకు నొప్పిగా ఉన్నట్టుగా ఫీల్ అవ్వండి. You get up in the morning, so much pain in the hand. ఈ చేతికి చాలా నొప్పి ఉన్నట్టుగా ఫీల్ అవ్వండి. Where is the pain? It's here, it's here, it's here, it's still here. ఆ నొప్పి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? చేతి నుంచి ఇలా భుజం వరకు వెళ్ళింది పెయిన్. The pain in the hand, will it cause the pain in the mind? ఈ చేతికి ఉన్న నొప్పి మనసులో తీసుకురాగలదా నొప్పిని? Pain in the hand, will it cause pain in the mind? చేతికున్న నొప్పి మనసులోకి నొప్పి వస్తుందా? Yes or no? వస్తుందా రాదా? No. Okay? Now, start worrying about what is happening in the hand. ఇప్పుడు ఈ చేతికి ఏమవుతుందో దాని గురించి చింతించడం మొదలు పెట్టండి. Pick up the phone and enter. My hand is paining. Why? ఫోన్ తీసుకుని ఈ చేయి నొప్పిగా ఉంది ఎందుకు అని ఫోన్లో టైప్ చేసి చూడండి. So much information we'll get. This can happen, that can happen, that can happen. చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, అది అవ్వచ్చు, ఇది అయ్యి ఉండొచ్చు, అది I అయ్యి will start ఉండొచ్చు. creating all those thoughts. దానికి సంబంధించిన ఆలోచనలన్నీ చేస్తూ కూర్చుంటాం. And then it will start paining here. Paining means worry, fear. అప్పుడు మనసులో పెయిన్ మొదలవుతుంది, అంటే చింత బెంగ మొదలవుతుంది. So the pain in the hand does not cause the fear and the worry in the mind. చేతిలో ఉన్నటువంటి నొప్పి మనస్సులో నొప్పిని సృష్టించలేదు. How I think about the pain in the hand, that creates the worry and the fear. కానీ దాని గురించి నేను చేసే ఆలోచనల వల్ల నొప్పి బెంగ బాధ అనేది తయారవుతుంది. Last, most important. When I start creating worry, fear, here, pain, the pain in my hand will start increasing. Yes or no? ఎప్పుడైతే మన మనసులో ఆ చింత బెంగ మొదలైందో అప్పుడు ఈ చేతికున్న నొప్పి పెరుగుతుందా పెరగదా? చెప్పండి. How many feel if I start creating pain here, pain in my body will increase? మనసులో నొప్పి ఉంది అనుకున్న దగ్గర నుంచి ఈ చేతికి నొప్పి పెరుగుతుంది అనిపించేది ఎవరెవరికి అనిపిస్తుందో వాళ్ళు చేతులు ఎత్తండి. This is the law. Sankalp se srishti. సంకల్పంతో సృష్టి అని అంటారు. ఇది లా. Srishti means my world. సృష్టి అంటే మన ప్రపంచం. So put your finger here. My every thought is creating my feeling first. మీ వేలు ఇక్కడ పెట్టుకుని చెప్పండి, నా ప్రతి ఆలోచన ఒక ఫీలింగ్ని క్రియేట్ చేస్తుంది. My every thought radiates to every cell of my body, starts creating the health of my body. That is my Srishti. ప్రతి ఆలోచన మన శరీరంలో ప్రతి కణం పైన దాని ప్రభావం పడుతుంది, అదే మన సృష్టి. Then my thoughts, which I think about people, that thought reaches them, it creates my relationship. తర్వాత నా ఆలోచన ఇతరుల గురించి ఏదైతే చేస్తానో అది వైబ్రేషన్స్గా వారి దాకా వెళ్ళి దాంతో మన సంబంధం ఏర్పడుతుంది. So my thoughts create my relationships, not my words and behavior. కావున నా ఆలోచనలు నా సంబంధాలను ఏర్పరుస్తాయి, నా మాటలు నా వ్యవహారము కాదు.
Then my thoughts and feelings radiate into the environment. They create my environment here for me. నా ఆలోచనలు నా చుట్టూ ఉన్న వాతావరణంలోకి వ్యాపించినప్పుడు ఆ వాతావరణం కూడా దానివల్ల ప్రభావితం అవుతుంది. So my thoughts create feeling, my thoughts create health of body, my thoughts create relationships, my thoughts create my work, my thoughts affect environment. కావున నా ఆలోచనలు నా ఫీలింగ్ని తయారు చేస్తాయి, నా శరీర ఆరోగ్యం ఆధారపడుతుంది, నా సంబంధాలు ఆధారపడతాయి, నేను చేసే పని మరియు నా చుట్టూ ఉన్న వాతావరణం కూడా దానివల్ల ప్రభావితం అవుతుంది. So the control room for my Srishti, where is the control room? మరి నా సృష్టి యొక్క కంట్రోల్ రూము ఎక్కడుంది? Here. So any thinking which is not right, the control room switch will change, my Srishti will start getting affected. మరి ఏదైనా ఆలోచన సరిగ్గా లేకపోతే మన కంట్రోల్ రూమ్ మనస్సు యొక్క స్విచ్ మారిపోతుంది, దాంతో సృష్టి అంతా మారిపోతుంది. Last month, one doctor came to our center. She came for 1 month every morning to the center for 1 hour. After 1 month, she said, and in 1 month, you learn very little. లాస్ట్ మంత్ ఒక డాక్టరు దీది వాళ్ళు ఉండే సెంటర్కి వచ్చారు. 1 మంత్ అంటే కొద్దిగా తెలుసుకున్నారు జ్ఞానం. After 1 month, she tells me, I have to share my experience with you. 1 మంత్ అయిన తర్వాత ఆమె అన్నారు, నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలి అని. She says, in 1 month, I'm feeling a little more peaceful. ఒక నెల తర్వాతే నాకు చాలా శాంతిగా ఉంది అని అన్నారు ఆమె. She said, there was some problem in my body, it's getting better. నా శరీరంలో ఒక అనారోగ్యం ఉంది, అది కొద్దిగా నయం అవుతున్నట్టు అనిపించింది అన్నారు. She said, before I came here, my husband and we were talking about divorce. నేను రాకముందు నేను నా హస్బెండ్ డైవోర్స్ గురించి మాట్లాడుకున్నాము అన్నారు. And my work that I was doing, my hospital, what I was expecting, it has started getting better in this 1 month. ఈ నెల రోజుల్లోనే నా పని సామర్థ్యం పెరిగింది, నా హాస్పిటల్లో అంతా వాతావరణం కూడా మారింది అన్నారు. And then she asked me, I came here only for peace of mind. How is it that everything else is getting better? అప్పుడు ఆవిడ ఏమడిగారంటే, నేను ఇక్కడ మనశ్శాంతి కోసం వచ్చాను, కానీ దాంతోపాటు ఇవన్నీ ఇంత మంచిగా ఎలా మారిపోతున్నాయి అని అడిగారు. Control room is here. కంట్రోల్ రూము ఇక్కడ ఉంది. One switch you change, everything will change. ఒక్క స్విచ్ మారితే మొత్తం అన్నీ మారుతాయి. And if I switch one towards stress, tension or anger, then it's not just stress, tension and anger here. It is some problem in the body. Then it is conflict in relationships. Then it is even problem at my work. ఒక ప్రాబ్లం మన మనసులో ఉంటే కోపము, ఆవేశము, అది ఇక్కడితో ఆగదు. దాని ప్రాబ్లం మళ్ళీ హెల్త్ మీదకి వస్తుంది, ఆ తర్వాత దాని రిలేషన్స్, మన వర్క్లో కూడా తేడా వస్తుంది. So next time you're getting angry, you're getting worried, you're creating fear, please remember, it is not only going to affect here, it is going to affect your Srishti. కాబట్టి నెక్స్ట్ టైం మీకు ఎప్పుడు కోపం వచ్చినా ఏదొచ్చినా గుర్తుపెట్టుకోండి, అది ఇక్కడ మాత్రమే కాదు ప్రభావం చేసేది, మొత్తం అంతటినీ కూడా మార్చేస్తుంది. If any of you have experimented, our thoughts affect plants. మీరు ఎవరైనా ఎక్స్పెరిమెంట్ చేసి ఉంటే తెలుస్తుంది, మన ఆలోచనలు మొక్కల పైన ప్రభావం చూపిస్తాయి. Has anyone experienced that effect of emotions on plants? మన ఎమోషన్స్ ప్లాంట్స్ పైన ప్రభావితం అవుతాయని ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉందా? If anyone has pets, dogs, cats at home, have you experienced your emotions affect on the animal? మీ ఇంట్లో ఏమైనా పెంపుడు జంతువులు ఉంటే, కుక్క పిల్లలు కానీ పిల్లి పిల్లలు కానీ, వాటి పైన కూడా మీ ఆలోచనలు, ఎమోషన్స్ ప్రభావం చూపిస్తాయి. అది ఎప్పుడైనా గమనించారా మీరు? Yes, it affects. So if our thoughts affect plants, if our thoughts affect animals, then your thoughts, emotions, how much they are affecting your children. మన ఆలోచనలు మన చుట్టూ ఉన్న మొక్కలు, మనం పెంచుకునే పెంపుడు జంతువుల మీదే ఉంటే, మరి మన ఆలోచనలు మన ఫ్యామిలీ, మన పిల్లల్ని ఎంత ఎఫెక్ట్ చేస్తున్నాయి. In Mount Abu, which is the headquarters,
we have a project called Yogic Kheti. మౌంట్ ఆబూలో మాకు ఒక ప్రాజెక్ట్ ఉంది, అది యోగి కేతి అని, యోగిక వ్యవసాయము అనేది ఒక ప్రాజెక్ట్ ఉంది. Where the farmer, the kisan, is taught how to meditate every day with the farm, with the vegetables, with the grains. అక్కడ రైతులకు ఎలాగ పంటలు పండించాలి, మెడిటేషన్ చేస్తూ ఎలా చేయాలి అనేది నేర్పించడం జరుగుతుంది. And the government of India is checking it. The size, the taste and the vibration of the vegetable is different. గవర్నమెంట్ కూడా చెక్ చేసింది, దాని సైజు, దాని కలరు, అంటే పంట పండిన తర్వాత దాని యొక్క ఫలం ఎలా ఉంది అనేది, రుచి, వైబ్రేషన్స్ అన్నీ కూడా చెక్ చేసింది. Last week somebody sent me 2 photos, same plant, 2 photos. లాస్ట్ వీక్ నాకు ఎవరో పంపించారు, అదే మొక్క 2 ఫోటోలు పంపించారు. You can all experiment with this in your house. They got 2 plants, same type of plants they got at the house. మీరు కూడా ఇంట్లో ఎక్స్పెరిమెంట్ చేయండి. ఒకే రకం మొక్కలు 2 తెచ్చుకున్నారు వాళ్ళ ఇంట్లో. One they kept in the house, one they kept in the meditation room in the house. ఒకటి మొక్క ఇంట్లో పెట్టుకున్నారు, ఇంకొకటి మెడిటేషన్ రూమ్లో పెట్టుకున్నారు ఆ మొక్కని. Same plant in 2 different rooms in the same house. ఒకే ఇంట్లో వేరు వేరు గదుల్లో ఒకే రకం మొక్కల్ని 2 పెట్టుకున్నారు. After 1 week or 10 days, they see both the plants. The one which was in the meditation room, it is same, glowing, and the one which was in the other room has started shriveling. అవే మొక్కలు ఒక వారం 10 రోజుల తర్వాత చూస్తే మెడిటేషన్ రూమ్లో ఉన్న మొక్కలు మంచిగా వికసిస్తున్నాయి, రెండోది మాత్రం కొద్ది కొద్దిగా క్షీణిస్తుంది. Which means if a plant gets vibration of peace, happiness and love, it will glow. దాని అర్థం ఏంటంటే మొక్కకి గనక వైబ్రేషన్స్, శాంతి, ప్రేమ యొక్క వైబ్రేషన్స్ లభిస్తే అది మంచిగా పెరుగుతుంది అని. You can do a simple thing. Get 2 plants, keep it in the same place and rose every day, water that plant. మీరు 2 మొక్కలు తెచ్చుకోండి, 2 ఒకే చోట పెట్టుకోండి, 2కి నీరు పోసి పెంచండి. Just one little difference. One plant you water with love. Talk to the plant and water with love and care. చిన్న మార్పు ఏంటంటే ఒక మొక్కకి మంచిగా ప్రేమగా ఇష్టంగా నీళ్లు పోస్తూ పెంచండి. Other plant also take care, water, but water out of compulsion, complaining, so much work, I have to water the plant also. రెండో మొక్కకి అలాగే నీరు పోయండి, అలాగే పాలన చేయండి, కానీ విసుకుంటూ చిరాకు పడుతూ చేయండి. Both will get sunlight, both will get water, but both will get different emotions. అంటే 2 మొక్కలకి ఒకేలాంటి సూర్యరశ్మి, ఒకేలాంటి నీరు, కానీ ఎమోషన్స్ డిఫరెంట్గా వేరువేరుగా ఇవ్వండి. And you will see difference in the 2 plants very soon. మీరే చూస్తారు 2 మొక్కలు వేరుగా ఎదగడం అనేది. If anyone grows vegetables in their own garden, you will see the difference between the vegetable you grow and the vegetable you get from the market. ఎవరైనా ఇంట్లోనే కాయగూరలు పెంచుకుంటే మీకే తెలుస్తుంది కదా, మీరు పెంచుకున్న కాయగూరలు ఎలా ఉంటాయి, బయట మార్కెట్ నుంచి తెచ్చుకున్నవి ఎలా ఉంటాయి. Because you're watering it with love. ఎందుకంటే వాటిని చాలా ప్రేమగా మీరు పెంచుకుంటారు. Same thing, food cooked at home, food cooked outside. At home you're cooking with love. అలాగే మనం తినే భోజనము ఇంట్లో వండుకున్నది ఎలా ఉంటుంది, బయట నుంచి తెచ్చుకున్నది ఎలా ఉంటుంది. మానవ సంబంధాలు ఎమోషన్స్ మీదే ఆధారపడి ఉంటాయి అనే ఎగ్జాంపుల్ను మొక్కలతోటి, జంతువులతోటి పోల్చి చెప్పారు కదా మేడం గారు. ఇలాంటి మరెన్నో ఎగ్జాంపుల్స్ రేపటి ఎపిసోడ్లో మీకోసం. నా ఛానల్ పేరు అయ్యన్నార్ మిత్ర, ఓపెన్ చేసి చూడండి.